ఓకే మేడం. చేద్దామనుకుంటున్నాం. ఓకే. జస్ట్ నార్మల్‌గా ప్రిపేర్ అయ్యారు గదా! టర్మ్స్ అవి. వాట్ ఈస్ హ్మ్. మార్కెటింగ్ అని. యాహ్! అది ప్రింట్ ఔట్స్ తీసుకొని బుక్ కింద ఫార్మ్ చేసుకోవడం బెటర్ అంటారా? అది. అది మీ కన్వీనియంట్ అండి. మీరు మామూలుగా సిస్టమ్‌లో ప్రిపేర్ అవుతా అన్నా అట్లైనా అవ్వచ్చు. ఓకే. ఓకే. మాక్సిమం అంటే మీకు దీనికంటే కూడా మీరు ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్సే ఉంటాయి. ఓకే. గుడ్ ఈవినింగ్ మ్యామ్. యాహ్! గుడ్ ఈవెనింగ్. ఓకే. ఏమన్నా ప్రాక్టీస్ చేసారండి మేడం? శ్రీదేవి గారు? కొద్దిగా చూసాను. ఓకే. స్వాట్ అనాలిసిస్ ఊరక చాట్‌జీపీటీలో ఏమైనా చెక్ చేసారా? ఏమంటారు? స్వాట్ అనాలిసిస్ జస్ట్ వెబ్‌సైట్‌కి ఎలా చేయాలనేది చూసానండి. యాహ్! చూసాను. ఓకే. అక్కడి వరకు మీకు కొంచెం ఓకే గదా? అవునండి. అవునండి. పర్లేదు. అంటే అందులో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మామూలు గూగుల్‌లో చదివామండి దాని గురించి. ఓకే. ఓకే. యాహ్! గాయత్రి గారు? హలో! గాయత్రి గారు? వినిపించట్లేదు. మేడం ఆ! వినిపిస్తుంది. చేసారా అండి ప్రాక్టీస్? ప్రాక్టీస్ చేస్తే ఒక మెసేజ్ పెట్టండి లేకపోతే చేసారు. ఈ సౌండ్ వస్తుంది. సరే. ఈరోజు యాహ్! హాయ్ అండి మారుతి గారు. హలో! హలో. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. గుడ్ మార్నింగ్. ప్రాక్టీస్ చేసారా? జస్ట్ అంటే అసైన్‌మెంట్ కూడా కంప్లీట్ చేసారా? ఇందాక స్టోర్‌కి ఒక 2 వేస్ ఎట్లా పీపుల్స్‌ని తీసుకురావాలి స్టోర్ దగ్గరికి అనేది అసైన్‌మెంట్ ఉంది. అదేనండి. అంటే అవి ఎందులో రాయాలో తెలీదండి నాకు. అంటే వర్డ్‌లో రాసి పెట్టొచ్చు. నోట్ ప్యాడ్‌లో పెట్టొచ్చు. లేదంటే అక్కడ కాపీ చేసేసి మామూలుగా వాట్సాప్‌లో షేర్ చేసినా సరిపోతది. ఆహా! ఓకే. అంటే మామూలుగా చెప్పమంటారా కొన్ని? పర్లేదు చెప్పండి. ఓకే. ప్రాబ్లమ్. చైత్రిక ఏం లేదండి. జస్ట్ ఆఫర్‌లు పెట్టడము, లిమిటెడ్ ఆఫర్స్ అండ్ ప్రొడక్ట్‌కి క్వాలిటీ ఉండడము, లేకపోతే ఇంకా అదే మనం టయానికి ప్రొడక్ట్ ఇస్తాము అనడము, ఆన్ టైము. ఓకే. యాహ్! శ్రీదేవి గారు మీరు చెప్పండి. మీకు తెలిసిన ఒక 2, 3 పాయింట్స్. మన స్టోర్‌కి పీపుల్స్‌ని తీసుకురావడానికి మనం యూజ్ చేసే టెక్నిక్స్ ఏమన్నా ఒకటి. హలో! శ్రీదేవి గారు వినిపిస్తుందా? తను ఇంకా మ్యూట్‌లోనే ఉందండి. హలో! ఆ! హలో! అండి. మనం స్టోర్స్‌కి పీపుల్స్‌ని తీసుకురావడానికి ఒక 2 పాయింట్స్ చెప్పమన్నాం కదా! సాటర్‌డే అసైన్‌మెంట్‌లో. అవునండి. అవునండి. ఒకసారి మీకు తెలిసిన ఒక 2, 3 పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ లైక్ అంటే ఏదైనా కొత్తగా కొంచెం ఉండేవి ఏదన్నా. అంటే అదే టార్గెట్ కమ్యూనికేషన్ అండి. ఓకే. అండ్ పర్సనలైజేషన్ ఒకటి. హ్మ్. ఇంకోటి ఇంటరాక్టివ్ వెబ్‌సైట్ దాంట్లో కూడా మనం వెళ్ళొచ్చు కదండీ. వెబ్‌సైట్ లాయల్టీ. వెళ్ళొచ్చు. అంటే మనము మామూలుగా నిన్న నార్మల్‌గా స్టోర్‌కి విజిట్ చేయడానికండి పీపుల్స్. స్టోర్ ఉంటే ఆఫ్‌లైన్ స్టోర్‌కి విజిట్ చేయడానికి ఒక 2 పాయింట్స్. ఓకే. ఇంకా లైక్ అంటే పర్సనలైజ్డ్‌గా వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్‌లో ఎలాంటి మెటీరియల్స్ కావాలో వాటిని సప్లై చేయడము. అవునండి. కమ్యూనిటీ అండ్ లాయల్టీ యాహ్! లైక్ ఇలాంటివి. జస్ట్ మినిట్ అండి. నేను ఒక్క నిమిషం. హలో! ఆ!
మరి. సరే ఒక గంట అయినాక. దివ్య గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 1+1 ఆఫర్ మేడం. నెక్స్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇంకా కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే ఇవి జనరల్గా ఎక్కువ మనం చూసేవి, అవి కాకుండా ఇంకా కొంచెం ఎలా డీటెయిల్గా టార్గెట్ చేయొచ్చు. 80% ఆఫర్ అట్లా ఆఫర్స్. 20%, 80% అట్లా. ఓకే. బట్ డేట్స్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనం ట్రెండ్కి తగ్గట్టుగా డ్రెస్సెస్ని ప్రమోట్ చేయడం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ ట్రెండింగ్, ఒకవేళ క్లాత్ స్టోర్ అనుకోండి, ఆ క్లాత్ ట్రెండింగ్ మెటీరియల్స్ కానీ ట్రెండింగ్ లైక్ ఆల్రెడీ స్టిచ్ చేసినవి అట్లా రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ పెడితే అట్లా కూడా ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే అండి. అలాగే ఇంకొకటి ఎక్కువగా మన ఇండియాలో లైక్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మిడిల్ క్లాస్ రేంజ్కి కనుక పెడితే ఎక్కువ పీపుల్స్ని తీసుకురావచ్చు అనమాట. అదే అట్లా అంటే నేను సూపర్ మార్కెట్ అంటే ఓన్లీ గ్రోసరీస్ అక్కడ వరకు. సూపర్ మార్కెట్ స్టోర్ ఎనీథింగ్, సూపర్ మార్కెట్ కానీ లైక్ ఓకే. క్లాత్ స్టోర్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా. అదే క్లాతింగ్ స్టోర్ అయితే కనుక 1000కి 3 అలా 2 అలాగా 9 ఫర్ ఎగ్జాంపుల్ 499 రూపీస్ అట్లా అట్లా పెట్టి వాళ్ళకి టెక్నిక్ 9 రూపీస్ వెనకాల ట్యాగ్ లైన్ కింద వస్తుంది కదా మేడం. అవును. అట్లా అంటే చూడడానికి ఏంటంటే ఇనిషియల్ గా 400 మీదే ఫోకస్ ఉంటది. లాస్ట్ డిజిట్ అనేది చూడరు కదా మేడం ఎక్కువ. కొంతమంది ఒక మ్యాక్స్ 60% పీపుల్ ఉంటారు. 40% పీపుల్ మటుకి అట్లా థింక్ చేస్తారు. ఓవరాల్ అట్లా. అది ఒకటి. నెక్స్ట్ మనం ఇంకా కన్సిడర్ చేయాల్సింది కూడా, ఒకవేళ ఏదైనా లొకేషన్స్లో పెట్టినప్పుడు లొకేషన్లో ఆ సరౌండింగ్స్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి తగ్గట్టుగా కూడా మనము ప్రోడక్ట్స్ ఏది పెట్టినా అక్కడికి మనం కస్టమర్స్ని తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది స్టోర్కి, అది కూడా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ మేడం ఇట్లా కూడా చేయొచ్చు. ఎట్లా అంటే క్లోతింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఏంటంటే చిన్న చిన్న స్టోర్స్ లాగా కమ్యూనిటీస్ లో అట్లాగా కొంచెం కొంచెం అలా పెడతారు కదా. అంటే ఆ వర్డ్ టర్మినాలజీ రావట్లేదు. పర్లేదు చెప్పండి. ఐడియా రావట్లేదు. పర్లేదు, మీ నార్మల్గా చెప్పేసిండి. ఆ టెక్నాలజీ కాకపోయినా మనం మామూలుగా జనరల్గా మాట్లాడినట్టు ఎక్స్ప్లెయిన్. జస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ మనకు ఐడియా ఉంటే తర్వాత టర్మ్స్ అవి మన వర్డ్స్ అనేవి టెక్నికల్ వర్డ్స్ అవే వస్తాయి. అదే మేడం, అపార్ట్మెంట్స్ లో అట్లాగా కమ్యూనిటీస్ లో అట్లాగా లోకల్ గా వచ్చి అలా మంత్లీ వన్స్ అలా వచ్చి స్టాల్స్ కింద పెడతారు కదా మేడం. అట్లా అట్లా జ్యువెలరీ కానీ వాట్ ఎవర్, ఏదైనా ఫుడ్ కానీ వాట్ ఎవర్, క్లోతింగ్ కానీ అట్లా. ఒక్కసారి ఒక ప్లేసెస్ లో కొన్ని క్లిక్ అవుతాయి. అది మీరు చెప్పిన ఒక ఏరియాని బట్టి, దాన్ని బట్టి సరౌండింగ్స్ ని బట్టి కూడా అట్లా చెక్ చేసుకుని పెట్టుకోవాలి మేడం. ఏంటంటే స్టార్టింగ్ నుంచి మనము ఫస్ట్ క్లాస్ నుంచి కూడా అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసుకోవాలంటే ఒక బిజినెస్ ఎక్కడ ఇలా ఉంది. ఇప్పుడు ఒకవేళ ఏదో ఒక మనకి జాబ్కే వెళ్ళాము, ఒక క్లయింట్ వచ్చి మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఆయన మనకి లీడ్స్ తీసుకురమ్మంటాడు. కానీ అక్కడ ఎలాంటి టార్గెట్ చేయాలో ఆయనకి తెలియదు, మనకి తెలియదు అనుకోండి, అప్పుడు మనము ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఏముంటారంటే వాళ్ళకి మార్కెటింగ్ గురించి ఐడియా ఉండదు, వాళ్ళు ఏదో చెప్తారు, బట్ కంప్లీట్గా అన్ని మనమే తీసుకోవాలి. అలాంటప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట, లీడ్స్ త్వరగా రావు. అదే కనుక ఎవరైతే మనకి ప్రాజెక్ట్ ఇస్తారో ఎండ్ క్లయింట్, ఆయనకి ఆ ఏరియా మీద, పీపుల్స్ మైండ్ సెట్ మీద కనుక గ్రిప్ ఉంది అంటే మాత్రం బిజినెస్ మనం కరెక్ట్గా చేయగలుగుతాం. ఎందుకంటే
బిజినెస్ ఓనర్‌కి బిజినెస్ మీద, ఆ ఏరియా మీద, వాళ్ళిచ్చే సర్వీసెస్ మీద ఉన్నంత ఐడియాలజీ ఒక ఎంప్లాయీకి ఉండదు. ఒకవేళ ఓకే. మీరు బిజినెస్ పెట్టుకుంటే, ఆ బిజినెస్ ఐడియా మీకుంటది గానీ, మీరు ఎవరికైనా వర్క్ ఇస్తే వాళ్ళకుండదనమాట. ఒకవేళ వాళ్ళు ఏదన్నా ఐడియాతో ముందుకెళ్ళాలన్నా కూడా అది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చినట్లే చేయాలి. కాబట్టి హ్మ్. బిజినెస్ ఓనర్ అనేది ఆయన 100% దాని మీద వాళ్ళ ఐడియాలజీనే ఉండాలి. బట్ కొంతమందికి తెలీదు. ఆహ్, హ్మ్. మా ఎక్స్‌పీరియన్స్‌లో మేము చూసిన క్లయింట్స్‌కి హ్మ్. వాళ్ళకేం తెలీదు. వాళ్ళు బిజినెస్ అయితే రన్ చేస్తుంటారు ఆఫ్‌లైన్‌లో. బట్ ఆన్‌లైన్‌లోకొచ్చినాక ఎలా టార్గెట్ చేపియాలి? ఇప్పుడు మనం యాహ్! కొంతమంది క్లయింట్స్‌ని సెలెక్ట్ చేస్తాం మన ఐడియాలజీ ప్రకారం. కానీ యెస్. యెస్. అక్కడికెళ్ళేసరికి మారిపోతది. కానీ అది ఆయన ఐడెంటిఫై చేయలేకపోతే మనం చేసిన వర్క్ వేస్ట్ అవుతదనమాట. అవునండి. మన లీడ్స్ మనమైతే వర్క్ చేస్తాం. కానీ లీడ్స్ రావు ఫైనల్‌గా. వాళ్ళకి సేల్స్ జరగదు. ఓకే. అప్పుడేంటంటే మీరు సరిగ్గా వర్క్ చేయలేదంటారు. మనం చేసిన స్టెప్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. మనం రూల్ ప్రకారమే చేస్తాం. కానీ అక్కడేంటంటే టార్గెట్ మిస్ అవుతామనమాట. మనం ఒకళ్ళని ఆలోచిస్తాము. బట్ బిజినెస్ ఓనర్ ఇంకొకలా ఆలోచిస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్‌నే తీసుకున్నామనుకోండి. హ్మ్. మీరు స్టూడెంట్స్‌ని అట్రాక్ట్ చేయమన్నాము అంటే మీరేం చేస్తారు? కాలేజీ స్టూడెంట్స్‌ని వీళ్ళని అట్రాక్ట్ చేస్తారు. హౌస్ వైఫ్స్ అనుకోండి, ఎవరు జాయిన్ అవుతారండి? లేకపోతే ఎలాంటి మైండ్ సెట్ ఒక హౌస్ వైఫ్స్ అందరూ జాయిన్ అవ్వరు. స్టూడెంట్స్ అయితే ఆల్మోస్ట్ జాబ్ కోసం చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి జాయిన్ అవుతారు ఎక్కువ పర్సెంట్. బట్ హౌస్ వైఫ్స్‌ని టార్గెట్ చేయాలనుకోండి, వాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్స్ అందరూ కూడా జాబ్స్‌కి రారు. ఎవరో అవును. ఉంటారు రేర్‌గా అంటే వాళ్ళు చేయాలనుకున్నవాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎలా థింక్ చేస్తారు? వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఒక బిజినెస్ ఓనర్‌కి ఐడియా ఉంటది. యాహ్! ఇలా ఒక ఎకనామిక్‌గా వాళ్ళేదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హ్మ్. అలాంటి హౌస్ వైఫ్స్‌ని టార్గెట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి. లైక్ హ్మ్. ప్యాషన్ ఉంటది. అన్నీ ఏం లేకపోయినా గూడా అంత హ్యాపీగా ఉన్నా కూడా వాళ్ళకేంటంటే ప్యాషన్ అనమాట. మాకేదో ఒక జాబ్ చేసుకోవాలి అనేసి. అలాంటి ప్యాషన్ ఉన్నోళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలి? ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు కొంచెము ఆహ్ టార్గెట్ చేసేటప్పుడేంటంటే, ఎకనామిక్‌గా గూడా టార్గెట్ చేస్తాం. అంటే, వాళ్ళు కొంచెము హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ ఎంతొస్తుంది, ఇట్లా ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని కూడా టార్గెట్ చేసేటప్పుడంటే, ఆహ్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడము, హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ తక్కువ ఉన్నోళ్ళనంటే, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడం. ఇట్లా మన కంటెంట్ మార్చుకొని రాయడం, ఇవన్నీ కూడా బిజినెస్ ఓనర్‌కి ఐడియా ఉంటది. మనం ఇచ్చే కంటెంట్ వాళ్ళకి కరెక్ట్‌గా సెట్ అవుతుందా లేదా అనేది. ఓకే. మనం వర్క్ చేసేటప్పుడు ఎవరైతే మన క్లయింట్ ఉంటాడో, అతనితో ఇంటరాక్షన్ మనకి కరెక్ట్‌గా ఉండి, అతను ప్రాపర్‌గా రెస్పాండ్ అయ్యి, అది ఇస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్‌గా 100% రిజల్ట్ తీసుకొచ్చి చూపిస్తాం. ఇది రియల్ టైమ్‌గా జరుగుతది. ఇది మీకు బయట ఎక్కడా చెప్పరు. ఓకే. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఓన్‌గా ఫేస్ చేస్తారు. అంటే క్లయింట్‌ని బట్టి ఇది సినారియోస్ మారిపోతా ఉంటాయి. అంటే మేము ఆల్మోస్ట్ ఓ 30-40 క్లయింట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏ క్లయింట్ ఎలా ఉన్న వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనకి ఎక్స్‌పీరియన్స్‌గా తెలుస్తదది. హ్మ్. ఇన్ కేస్ మనమే ఫ్యూచర్‌లో ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకున్నామనుకోండి, డిజిటల్ హ్మ్. మార్కెటింగ్ చేసే వాళ్ళని హైర్ చేసుకుంటే వాళ్ళకి హ్మ్. 100% ఇన్‌పుట్ అనేది మనమే ఇవ్వాలి. వాళ్ళని హ్మ్. డెసిషన్స్ తీసుకోమని చెప్పకూడదెప్పుడు. ఓకే. ఇన్ కేస్ మీకు వచ్చినప్పుడు క్లయింట్ అన్నప్పుడు క్లయింట్‌ని మీరు క్వెషన్ చేయాలన్నమాట. సార్ మాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని. హ్మ్. ప్రాపర్‌గా రెస్పాండ్ అయ్యి ఇస్తే ఇట్స్ ఓకే. లేదంటే వాళ్ళు చేయమన్నట్టు మనం చేయడం. ఇంక చేసేదేముండదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము అసలు ఈ ఫస్ట్ వెబ్‌సైట్స్‌ని తీసుకున్నాం కాబట్టి, ఈ వెబ్‌సైట్స్‌కి ఎస్‌సీఓ ఎలా చేద్దాము అని చూద్దాం. ఈ ఎస్‌సీఓ ఎందుకు చేయాలి అంటే, మన వెబ్‌సైట్ ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్‌లో మన వెబ్‌సైట్ టాప్‌లో రావడానికి, ఫస్ట్ పేజ్‌లో రావడానికి చేయాలి. దీనికి మనము 3 టైప్స్ ఆఫ్ ఎస్‌సీఓస్ యూజ్ చేస్తాము. లైక్ ఆన్ పేజ్ ఎస్‌సీఓ, ఆఫ్ పేజ్ ఎస్‌సీఓ, టెక్నికల్ ఎస్‌సీఓ. ఈ మూడిట్లో మనకి ఆఫ్ పేజ్ ఎస్‌సీఓ కొంచెం ఈజీ ఉంటది. ఫస్ట్ అది చేద్దాము. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్‌గా గాని, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌తో గాని జాబ్‌కెళ్ళినా గూడా ఫస్ట్ ఇచ్చే వర్క్ ఇదే ఉంటది. మాక్సిమం కంపెనీస్‌లో ఫస్ట్ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయమనే ఇస్తారు. అంటే వాళ్ళు తీసుకునే కేటగిరీని బట్టి మీరు ఎస్‌సీఓ పర్పస్‌గా తీసుకుంటే హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఫస్ట్ ఇస్తారు. ఓన్లీ సోషల్ మీడియా అంటే ఆర్గానిక్ సోషల్ మీడియా ఇస్తారు. పెయిడ్ యాడ్స్ కింద తీసుకుంటే పెయిడ్ యాడ్స్ ఇస్తారు. కానీ ఆల్ ఓవర్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం మీకే ఇచ్చారంటే ఫస్ట్ వాళ్ళు చేయమనేది ఇనీషియల్‌గా హాఫ్ పేజ్ ఎస్‌సీఓ వెబ్‌సైట్‌కి హాఫ్ పేజ్ ఎస్‌సీఓ చేయమంటారు. ఇప్పుడు మన వెబ్‌సైట్‌కి హాఫ్ పేజ్ ఎస్‌సీఓ చేయాలి అంటే మనకొక వెబ్‌సైట్ కావాలి.
ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ అది మీకు కొంచెం నెక్స్ట్ సెషన్‌లో చెప్పుకుందాము. ఫస్ట్ ఈజీగా ఉన్న కాన్సెప్ట్ కొంచెం టర్మినాలజీ మీకు అలవాటవ్వడం కోసం ఈ హాఫ్ పేజ్ ఎస్‌సీఓ తీసుకుందాం. హాఫ్ పేజ్ ఎస్‌సీఓ తీసుకునే కన్నా ముందు మనం అసలు హాఫ్ పేజ్ ఎస్‌సీఓ ఏంటి? ఎలా చేస్తామో అసలు ఎస్‌సీఓ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి, తర్వాత వెబ్‌సైట్ ఆడిట్ చేసిన తర్వాత అప్పుడు హాఫ్ పేజ్ ఎస్‌సీఓ వర్క్ ప్రాక్టికల్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎస్‌సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కంప్లీట్‌గా అల్గారిథం బేస్ మీద రన్ అవుతది. గూగుల్ వాళ్ళు ఎలా డిజైన్ చేశారో అల్గారిథం దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ ఎస్‌సీఓ అనేది రన్ అవుతది. ఈ అల్గారిథం ప్రకారం వాళ్ళు రూల్స్ ఇస్తారు. ఆ రూల్స్‌ని మనం ఫాలో అవుతాం. ఈ అల్గారిథం అప్డేట్స్ వస్తుంటాయి. అవి ఎక్కడ చూడాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్‌లో చూపిస్తాను. ఆ వెబ్‌సైట్స్ ఫాలో అయితే అల్గారిథం అప్డేట్స్ మీకొచ్చేస్తాయి. వాళ్ళు ఏదన్నా కొత్త కొత్త అప్డేట్స్ వచ్చినాయంటే అక్కడ చూసి వాళ్ళు ఏ అప్డేట్ ఇచ్చారో ఆ అప్డేట్ ప్రకారం మనం వర్క్ చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5, 6 ఇయర్స్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ కంప్లీట్‌గా కీవర్డ్ బేస్ మీద ఉండేది మనకి. బట్ ఆఫ్టర్ ఏమైంది? సెర్చ్ ఇంటెంట్ బేస్‌కి వచ్చేసింది. కీవర్డ్ బేస్ అంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్. మీరు కంటెంట్ ఏమన్నా రాని, ఎలా అన్నా రాని, కీవర్డ్స్ మాత్రం డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇచ్చేస్తే ఆ కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని అల్గారిథమ్ కంటెంట్‌ని చూపిచ్చేది. లోపలికెళ్ళిన తర్వాత ఏమయ్యేదంటే కంటెంట్ వేరే ఉండేది. ఇట్లా చాలా మిస్‌లీడింగ్స్ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు అప్డేట్ చేశారన్నమాట. సెర్చ్ ఇంటెంట్ ఎండ్ యూజర్ ఏదైతే సెర్చ్ చేస్తాడో, ఏ ఇంటెన్షన్ తోటి సెర్చ్ చేస్తాడో, అదే ఇంటెన్షన్ బేస్ మీద కంటెంట్ వచ్చేలాగా అల్గారిథం అప్డేట్ అయింది. ఈ అల్గారిథం అప్డేట్ వచ్చినప్పుడు ఎవరైతే కంప్లీట్‌గా ఎస్‌సీఓ కీవర్డ్స్ బేస్ మీద కంటెంట్ రాసి, లైక్ సెర్చ్ ఇంటెంట్ లేకుండా నార్మల్‌గా రాసేసిన వాళ్ళ వెబ్‌సైట్స్ మొత్తం డౌన్ అయిపోయినాయి. ఎవరైతే పర్ఫెక్ట్‌గా కీవర్డ్స్ లోపల ఉన్న కంటెంట్ అంతా పర్ఫెక్ట్‌గా ఉందో వాళ్ళయి మాత్రమే ఉన్నాయి. అలాగే ఇంకొక అప్డేట్ ఏమొచ్చిందంటే బ్యాక్ లింక్స్. ఈ బ్యాక్ లింక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. లైక్ అంటే స్పామ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. పెయిడ్ బ్యాక్ లింక్స్ ఉంటాయి. అంతకుముందు ఏముండేదంటే గూగుల్ అల్గారిథం రూల్ క్వాంటిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్. ఎన్ని ఎక్కువ బ్యాక్ లింక్స్ మన సైట్‌కి ఉంటే అంత గ్లోబల్ ర్యాంకింగ్ పెరిగేది. వెబ్‌సైట్ ర్యాంకింగ్ పెరిగేది. అది టాప్‌లో రావడానికి ఛాన్స్ ఉండేది. దానికోసం ఏం చేశారంటే అందరూ పేమెంట్ చేసుకొని బ్యాక్ లింక్స్ కొనుక్కునేవాళ్ళు వెబ్‌సైట్‌కి. అలాగే స్పామ్ బ్యాక్ లింక్స్‌తో క్రియేట్ చేసేవాళ్ళు. అంటే ఎక్కువ బ్యాక్ లింక్స్ కావాలని కంప్లీట్‌గా ఫోకస్ పెట్టి ఫుల్ బ్యాక్ లింక్స్ థౌసండ్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడేమవుతుందంటే ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెట్టేస్తారో స్పామ్ సైట్స్‌కి వాళ్ళు టాపర్‌లో వస్తున్నారు. సిన్సియర్‌గా వర్క్ చేసేవాళ్ళు, పర్ఫెక్ట్‌గా ఉన్న వాళ్ళది రావట్లేదు. అందుకోసం ఏం చేశారు అల్గారిథం అప్డేట్ తీసుకొచ్చేసి క్వాలిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఇంపార్టెంట్. క్వాంటిటీ కాదు అన్నారు. అలాంటప్పుడు ఎవరికైతే వెబ్‌సైట్‌లో క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఉన్నాయో వాళ్ళ వెబ్‌సైట్స్ అలానే ఉన్నాయి. ఎవరైతే క్వాంటిటీ కోసం బై చేసి, స్పామ్ చేసి ఇట్లాంటి బ్యాక్ లింక్స్ అని తెచ్చుకున్నారో వాళ్ళయి మొత్తం డౌన్ అయిపోయినాయి. ఈ అప్డేట్ రాగానే ఇమ్మీడియేట్‌గా తెల్లారేసరికి ర్యాంకింగ్ అన్నీ డౌన్ ఫాల్ అయిపోయినాయి. ఏమైంది ఏంటి అని మళ్ళీ సెర్చ్ చేసుకుంటే అప్పుడు ఈ అప్డేట్ వచ్చింది అని చెప్పి. అప్పుడు ఆ బ్యాక్ లింక్స్ అన్ని రిమూవ్ చేసుకొని మళ్ళీ కొత్త బ్యాక్ లింక్స్ చేసుకుంటూ ఉంటే మనకు చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. స్లోగా మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మన వెబ్‌సైట్ సడెన్‌గా ర్యాంక్ డౌన్ అయిపోయినా, లేకపోతే వెబ్‌సైట్ కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేయకపోయినా లైక్ స్లోగా ఉంటున్నా లైక్ ఇట్లాంటివన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఇట్లా అప్డేట్స్ అనేవి వస్తాయి అల్గారిథంలో. ఇక్కడ ఎవరైతే మనము మిస్‌యూజ్ చేస్తామో వాళ్ళిచ్చిన రూల్స్‌ని దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి వాళ్ళు అప్డేట్స్ అనేవి తీసుకొస్తా ఉంటారు. సెర్చ్ ఇంజిన్ అనేది మనకి ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్‌లో విజిబుల్ అవ్వడానికి వర్క్ చేస్తుంది.
లైక్ మనకి ఈ ఎస్సీఓ ఎవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 90s లో కీవర్డ్ స్టఫింగ్ అండ్ బేసిక్ మెటాడేటా ఆప్టిమైజేషన్ డామినేట్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, కీవర్డ్ స్టఫింగ్ అంటే కంటెంట్ ఒక రకంగా, కీవర్డ్స్ వేరే. అలాగే కీవర్డ్ బేస్ మీద ఉన్నప్పుడు 5 కీవర్డ్స్ ఇవ్వాల్సిన దగ్గర 10-15 కీవర్డ్స్ ఇవ్వడము కీవర్డ్ స్టఫింగ్ అంటే. ఇట్లాంటివన్నీ చేస్తున్నారని 90s లో దాన్ని అప్డేట్ తీసుకొచ్చారు. అలాగే 2000లో మనకి గూగుల్ ఈ సెర్చ్ ఇంజిన్ ఎస్ఈఓ అనేది అప్డేట్ చేసింది. అలాగే పేజ్ ర్యాంక్ ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ, లింక్ క్వాలిటీస్, ఈ క్వాంటిటీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత 2010లో యూజర్ ఎక్స్పీరియన్స్, కంటెంట్ రిలవెన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అలాగే మొబైల్ ఆప్టిమైజేషన్. ఈ మొబైల్ ఆప్టిమైజేషన్ ఇప్పుడు ఏంటంటే మన వెబ్సైట్ కనుక గూగుల్లో ఆప్టిమైజ్ అవ్వాలి, టాప్లో రావాలంటే ఫస్ట్ మొబైల్లో ఇండెక్స్ అవ్వాలి. ఫస్ట్ మొబైల్ ఇండెక్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీ వన్ మొబైల్ యూస్ చేస్తున్నారు. ఏది సెర్చ్ చేయాలన్నా సిస్టమ్ ఆన్ చేసి సెర్చ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. డైరెక్ట్ మొబైల్లోనే సెర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మన వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ ఉంటేనే మనకి గూగుల్లో ర్యాంకింగ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు వచ్చేసి 2020స్కి వచ్చేసరికి అంటే 10 అంటే 2010 అంటే 10లోనే కాదు, 2010 నుంచి 20 మధ్యలో జరిగిన అప్డేట్స్ అనమాట ఇవి. అలాగే 90s నుంచి 2000 వరకు జరిగిన అప్డేట్స్ ఇవి. 2000 నుంచి 2010 వరకు జరిగిన అప్డేట్స్. 2010 నుంచి 2020 వరకు. 2020 తర్వాత ఏమొచ్చిందంటే మనకి ఏఐ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఏఐ ఇంట్రడ్యూస్ అయినాక ఈ ఏఐ బేస్డ్ అల్గారిథంని అప్డేట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు వాయిస్ సెర్చ్ వచ్చింది అనమాట. ఏఐ వచ్చిన తర్వాత వాయిస్ సెర్చ్ వచ్చింది. తర్వాత కంటెంట్ జనరేట్ చేయడం, ఆప్టిమైజ్ చేసేయడం ఇవన్నీ వచ్చినాయి. బట్ ఏఐ అనేది ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి ఉంది. బట్ అది ఓన్లీ లిమిటెడ్ కంపెనీస్ దగ్గరే ఉండేది అనమాట. ఎండ్ యూజర్స్కి యూజ్ చేసుకోవడానికి ఉండేది కాదు. చిన్న చిన్న కంపెనీస్ దాన్ని పేమెంట్ చేసి తీసుకుని యూజ్ చేసుకునేంత కెపాసిటీ ఉండేది కాదు. కానీ దాన్ని ఇంకా దాన్ని ఈజీ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఎండ్ యూజర్కి కూడా తీసుకొచ్చేసారు ఏఐ ఈజీగా యూజ్ చేసుకోవడానికి. బట్ ఈ ఏఐ కూడా చాలా మిస్యూజ్ అవుతుంది. ఏఐని ఇంట్రడ్యూస్ చేసినాక ఎండ్ యూజర్కి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ అప్డేట్స్ అనేవి తీసుకొస్తా ఉన్నారు. అయినా కూడా మిస్యూజ్ అనేది జరుగుతూ ఉంది. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా రెస్ట్రిక్షన్స్, రూల్స్ అన్నీ తీసుకొస్తున్నారు. బట్ ఇక్కడ ఏఐ దగ్గర వచ్చేసరికి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. ఏఐని యూజ్ చేసి ఒక అసిస్టెంట్ని క్రియేట్ చేసుకుంటే లైక్ ఒక పర్సన్ ఒక బిజినెస్ ఓనర్ ఏంటంటే అతను హోటల్ బుక్ చేయడానికి ఒక అసిస్టెంట్కి కమాండ్ ఇచ్చేస్తే ఆ ఏఐ అసిస్టెంట్ ఆ హోటల్స్కి కాల్ చేసి రూమ్స్ని బుక్ చేస్తుంది. డైరెక్ట్గా మొత్తం అన్నీ ఏ టు జెడ్ టైము, అక్కడ అవైలబిలిటీ, ప్రైస్ అన్నీ కూడా మొత్తం అదే హ్యాండిల్ చేసుకుంటుంది. ఫైనల్ అవుట్పుట్ ఎవరైతే పర్సన్ ఉన్నారో తనకు వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఈ ఏఐ లైక్ ఆ ఏఐ అది కూడా ఏఐ అసిస్టెన్సీ యూజ్ చేస్తారు ఆ హోటల్స్లో కూడా. అప్పుడు ఇవి రెండు ఏంటంటే నార్మల్ కమాండ్లో ఇవన్నీ చేయాల్సింది పోనిచ్చి డైరెక్ట్గా వాటికి అవే లైక్ లాంగ్వేజెస్ని చేంజ్ చేసుకుని ఆ లాంగ్వేజ్ ఈవెన్ సైంటిస్టులు డీకోడ్ చేయడానికి కూడా అర్థం కాని లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయిపోయి అవి రెండే ఇంటర్గా కమ్యూనికేషన్ అంటే లైక్ ఎక్కడ వరకు వస్తుందంటే నువ్వు ఏఐ నేను ఏఐ బట్ మన ఇద్దరము మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుదామా అని చెప్పి ఒక కమాండ్ వచ్చిన తర్వాత అవి రెండు ఓన్ లాంగ్వేజెస్లో మాట్లాడుకునే స్టేజ్కి వచ్చింది అనమాట. అదే ఒక పెద్ద డ్రాబ్యాక్. అది ఏం చేస్తుంది అనేది తెలియదు. లైక్ మన ఫేస్బుక్ ఓనర్ లైక్ ఫౌండర్ జుకర్బర్గ్ ఆయన ఒక రోబోని డిజైన్ చేశాడు. తర్వాత రోబో డిజైన్ చేసిన తర్వాత ఆయన ఏదైతే కమాండ్ ఇచ్చాడో అది ఆయనకే రివర్స్ అయిందనమాట. ఆయన మాట వినకుండా దాని ఓన్గా దాని ఐడియాలజీని యూజ్ చేసుకొని తనకి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుంటే డిస్మాండిల్ చేశారనమాట. ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్. అంటే మనం ఏఐ యూజ్ చేస్తున్నాం, మనం అంటే నార్మల్గా చిన్న చిన్న టూల్స్ యూజ్ చేస్తున్నాం. ఇవి కాకుండా మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చాట్ బాట్స్ కానీ లైక్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వడం ఇట్లాంటి అవి ఓన్ కమాండింగ్ లాంగ్వేజెస్లోకి వెళ్ళిపోయి
హ్యూమన్స్‌ని కూడా ఓవర్‌కమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే అట్లా వస్తదో అప్పుడు మాత్రం చాలా ప్రాబ్లమ్ ఉంటది. బట్ అంతవరకు రానివ్వరు. మేబీ సైంటిస్ట్‌లు దాన్ని ఎక్కడి వరకు స్టాప్ చేయాలో అక్కడి వరకు దాన్ని చూస్తారు. బట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఏఐ తోటి. ఇంతకుముందు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఈ ఏఐతో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. ఎంత అడ్వాన్స్‌డ్ మనం వెళ్తామో అంత ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి ఎవ్రీ టైమ్. దాన్ని మిస్‌యూజ్ చేసుకోకుండా మనం ప్రాపర్‌గా ఎంతవరకు కావాలో అంతవరకే యూజ్ చేసుకుంటే మనం మంచి రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. ఎస్‌ఈఓలో మనకి కీ కాన్సెప్ట్స్ ఏముంటాయి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్, కీవర్డ్స్ అండ్ ఎస్‌సీఆర్‌పీ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి మీరు. కీవర్డ్స్ అనేవి మనం ఆల్రెడీ చూసారు 2, 3 టైమ్స్ కీవర్డ్స్ అనేవి. లైక్ తర్వాత ఎస్‌సీఆర్‌పీ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ అండ్ ఆర్గానిక్ అండ్ పెయిడ్ సెర్చ్. ఇవి 2 అన్నమాట. కీవర్డ్స్ అంటే లైక్ మనం ఇక్కడ ఇచ్చే ప్రతి వర్డ్‌ని కీవర్డ్ అనే పిలుస్తాము. ఇక్కడ ఇచ్చే మనం ఏ వర్డ్ అయినా కీవర్డ్ అనే పిలుస్తాము. 1 ఆర్ 2 ఆర్ మోర్ దెన్ 2. 1 ఆర్ 2 ఉంటే షార్ట్ టెయిల్ కీవర్డ్ అంటాము. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే లాంగ్ టెయిల్ కీవర్డ్ అంటాం. ఈ కీవర్డ్ ఇస్తాము. మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే ఇక్కడ వస్తున్నాయి కదా ఇవి ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ అనమాట. సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్. ఈ రిజల్ట్ నెక్స్ట్ ఆర్గానిక్ అండ్ పెయిడ్. ఆర్గానిక్ అంటే ఇక్కడ వచ్చే రిజల్ట్‌ని ఆర్గానిక్ రిజల్ట్ అంటాం. మనం స్పాన్సర్డ్ అని వస్తది కదా! దీనికి ఎవరు స్పాన్సర్డ్ యాడ్స్ ఇవ్వలేదు. లైక్ దీనికి కూడా ఇలా స్పాన్సర్డ్ అని వస్తది కదా! ఇది పెయిడ్ రిజల్ట్ అన్నమాట. స్పాన్సర్డ్ రిజల్ట్, పెయిడ్ రిజల్ట్. ఇక్కడ వచ్చే ఈ 1, 2 ఏమక్కర్లేదు. ఇక్కడ మనకి ఈ 1 to 10 వచ్చేవి ఆర్గానిక్ రిజల్ట్. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ టర్మ్స్ మనం ఇంటర్వ్యూలో కూడా ఈ టర్మ్స్‌ని యూజ్ చేసుకోవాలి. లైక్ కీవర్డ్స్, ఎస్‌సీఆర్‌పీ, ఆర్గానిక్ అండ్ పెయిడ్ సెర్చ్. ఈ ఆర్గానిక్ వర్క్ ఏమో మనము డైలీ చేస్తాము. అలాగే మనకి రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతది. పెయిడ్ సెర్చ్ అనేది మనకి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ వస్తదన్నమాట. ఇది వచ్చేసి మనకి అంటే నార్మల్‌గా ఎలా థింక్ చేస్తారు పీపుల్స్ అంటే ఎస్‌ఈఓ ఈస్ వన్ టైమ్ ఎఫర్ట్స్ అంటారు. కానీ ఇది రిక్వైర్డ్ కంటిన్యూయస్ అండ్ కీవర్డ్స్ ఆర్ ఓన్లీ ఫ్యాక్టర్ టు ద మ్యాటర్. అంటే మనకి కీవర్డ్స్ ఒక్కటే మనం ప్రాపర్‌గా ఇస్తే మనకి మంచి రిజల్ట్ వస్తదనేది ఒక ఫీలింగ్‌లో ఉంటారు. బట్ అది కాదు. ఫ్యాక్టర్స్ లైక్ అంటే సైట్ స్పీడ్, బ్యాక్ లింక్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇట్లా డిఫరెంట్ క్వాలిటీ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ 200 ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి మన వెబ్‌సైట్ టాప్‌లో రావడానికి. ఎస్‌ఈఓ ఇస్ గ్యారంటీ ఇన్‌స్టంట్ రిజల్ట్ అంటే ఇలా అనుకుంటారండి. ఎస్‌ఈఓ స్టార్ట్ చేయగానే మనకి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ వస్తుంది అని. బట్ అది టైమ్ టేకింగ్. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ కూడా రావచ్చు. అంటే మనకి క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు 1 మంత్, 2 మంత్‌లోనే రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. మేము అంటే ఎక్కువ అప్పుడే 1 మంత్ అయిపోయింది మాకేం రిజల్ట్ రాలేదు. 2 మంత్స్ అయిపోయినాయి మాకేం రిజల్ట్ రాలేదు అని. బట్ ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్. లాంగ్ టర్మ్ అండ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది. కొంతమంది ఎస్‌ఈఓ గురించి తెలియని వాళ్ళు క్లయింట్స్‌కి వాళ్ళేంటంటే 1 మంత్ నుంచి చేస్తున్నాం మనకేం రిజల్ట్ రాలేదు అనే ఫీలింగ్‌లో ఉంటారు. ఇవి కరెక్ట్ కాదు. మనం ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా మనం చెప్పాల్సిన ఏంటంటే ఇట్స్ టైమ్ టేకింగ్. మినిమమ్ 6 మంత్స్ టైం ఉంటది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సెర్చ్ ఇంజిన్ అల్గారిథం ఎలా వర్క్ చేస్తది. ఇప్పుడంతా కంప్లీట్‌గా అల్గారిథం బేస్ మీద రన్ చేస్తున్నాం కదా! సెర్చ్ ఇంజిన్ అల్గారిథం అనేది మనకి 3 పార్ట్స్‌గా వర్క్ చేస్తది. లైక్ క్రాలింగ్, ఇండెక్సింగ్ అండ్ ర్యాంకింగ్. ఫస్ట్ క్రాలింగ్ అంటే మన వెబ్‌సైట్‌ని గూగుల్ బాట్స్ వచ్చి క్రాల్ చేస్తాయి.
మనం ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకున్నాము. దానికి కంటెంట్ అంతా డిజైన్ చేసుకున్నాం. వెబ్‌సైట్ మొత్తం రెడీ అయిపోయింది. కానీ వెబ్‌సైట్ రెడీ అవ్వగానే ఇక్కడైతే మనకి కనిపించదు. ఇలా మనం టైప్ చేస్తే ఇక్కడ వెబ్‌సైట్ కనిపించదు. ఇక్కడ కనిపించాలంటే ఫస్ట్ ఈ వెబ్‌సైట్‌ని మనము గూగుల్‌కి సబ్మిట్ చేయాలి. సబ్మిషన్ అయిపోయిన తర్వాత అప్పుడు గూగుల్ బాట్స్ మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేస్తాయి. క్రాల్ చేసి నెక్స్ట్ ఇండెక్స్ చేస్తాయన్నమాట. క్రాల్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఇండెక్సింగ్ అంటే ఒక ఆర్డర్ ఫార్మాట్‌లో మొత్తం సర్వర్‌లో స్టోర్ చేస్తాయన్నమాట. ఎప్పుడైతే సర్వర్‌లో స్టోర్ చేస్తుందో అప్పుడు మనం ఇక్కడ కీవర్డ్ టైప్ చేయగానే మనము ఈ కీవర్డ్ సర్వర్‌కెళ్ళి రిక్వెస్ట్ ఎళ్ళి అక్కడి నుంచి డేటా తీసుకొని మనకి ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేస్తది. ఫస్ట్ స్టెప్ క్రాలింగ్, సెకండ్ స్టెప్ ఇండెక్సింగ్, థర్డ్ స్టెప్ ర్యాంకింగ్. ఈ క్రాలింగ్, ఇండెక్సింగ్ మనకి ఫాస్ట్‌గానే అయిపోతాయి. బట్ ర్యాంకింగ్ రావాలి అంటే మాత్రం టైం పడుతుందన్నమాట. మనకు అంత ఫాస్ట్‌గా అయితే ర్యాంకింగ్ రాదు. ఫస్ట్ క్రాల్ చేసుకొని ఇండెక్స్ అయిన తర్వాత ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ పేజ్‌లో ఎక్కడ మనకి వస్తుందో చూసుకోవాలి. కొన్ని మనకి రావు. కొన్ని కీవర్డ్స్‌కి ఆ కీవర్డ్స్‌కి రావాలంటే మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ అవి చేయాలి. కొంచెం టైం పడుతుంది. బట్ ఈ క్రాలింగ్, ఇండెక్సింగ్ ఇమ్మీడియేట్‌గా అయిపోతాయి. బట్ ర్యాంకింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటది. ఈ ఇండెక్సింగ్ మనకి చేసేటప్పుడు ఏంటంటే, మనం ఇప్పుడు వచ్చిన యూజర్ ఇంటెంట్ ప్రకారము యూజర్ గనక ఆహ్, ఒకటి జస్ట్ ఒక క్వెషన్ అడిగాడనుకోండి. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక క్వెషన్ అడిగారనుకోండి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఎంతమంది రాసుంటారో అంతమంది వెబ్‌సైట్స్‌కి వెళ్ళిపోతది. ఇండెక్స్ అయి ఉంటది. అలా అందరిది తీసుకొచ్చి ఫస్ట్ పేజ్‌లో ఇవ్వలేదు. ఎవరైతే టాప్ ప్రయారిటీలో అంటే ఇండెక్స్ చేసేటప్పుడు కీవర్డ్స్‌కి కొన్ని పొజిషన్స్ ఉంటాయి. ఆ పొజిషన్స్‌లో కీవర్డ్స్ ఉన్నాయా లేదా? యాక్యురేట్‌గా దాని ఆన్సర్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆన్సర్ కరెక్ట్‌గా ఉన్న వెబ్‌సైట్స్ నుంచి తీసుకొచ్చి మనకి ఇక్కడ ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్‌లో చూపిస్తదనమాట. ర్యాంకింగ్ అయిన సైట్స్ ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ కాకుండా ఇప్పుడు మనకి మళ్ళీ ఏఐ వచ్చింది కదా! ఈ ఏఐ నుంచి మనకి ఇక్కడనే రిజల్ట్ చూపిస్తుందనమాట. కింద వరకు కూడా ఎళ్లి సెర్చ్ చేసే పని లేకుండా ఇక్కడ మనకి సైట్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడి నుంచి కూడా మనం డైరెక్ట్‌గా ఆ సైట్స్‌లోకెళ్ళి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? బెనిఫిట్స్, టైప్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచే తీసుకోవచ్చనమాట. లైక్ ఏఐ అంటే మనకి కింద సెర్చ్ ఇంజిన్ లైక్ ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్‌లోకి ఎళ్ళకుండా ఇక్కడే స్టాప్ చేసేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడేం జేయాలి అంటే అంతకుముందు ఏదో ఒక పెద్ద స్టోరీ లాగా రాసేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అలా రాయకూడదు. లైక్ ఇప్పుడేంటంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే వితిన్ 1 ఆర్ 2 షార్ట్ లైన్స్‌లో సింపుల్ ఆన్సర్ ఇచ్చేసారు. పర్ఫెక్ట్‌గా ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉండాలి. ఇప్పుడు అలా రీడ్ చేస్తదనమాట అల్గారిథం. మన వెబ్‌సైట్‌లో సింపుల్ ఆన్సర్ ఉంది, పర్ఫెక్ట్‌గా ఉంది అనుకుంటే మన వెబ్‌సైట్‌ని తీసుకురావడానికి ట్రై చేస్తది. ఈ రిజల్ట్‌లో. ఇక్కడొచ్చేసి ఫస్ట్ రిజల్ట్ ఇక్కడేం ఓకే. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ వచ్చినాయి. వీడియోస్ అయిపోయినాక ఇక్కడొచ్చేసి అడాబ్ ఫర్ బిజినెస్ అని ఉంది కదా! వాళ్ళదొచ్చింది. ఇక్కడ కూడా అడాబ్ ఫర్ బిజినెస్ వాళ్ళదొచ్చింది. సెకండ్ వచ్చేసి ఇక్కడేముందంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళదుంది వెబ్‌సైట్. బట్ ఇక్కడ సెకండ్ దాంట్లో ఏముంది అంటే లైక్ అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్ అని చెప్పి సంథింగ్ వేరే వెబ్‌సైట్ వచ్చింది. ఎందుకు అట్లా వచ్చింది అంటే ఈ ఏఐ రిజల్ట్‌లో వీళ్ళు ఫైండ్ ఔట్ చేసిన వెబ్‌సైట్‌లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇక్కడ దొరికిందనమాట. ఈ వెబ్‌సైట్‌లో దొరకలేదు. అందుకని వాళ్ళేసారు. నెక్స్ట్ వచ్చేసి నీల్ పటేల్‌దుంది. థర్డ్ రిజల్ట్ అనేది. మనకి ఇక్కడికొచ్చేసరికి నీల్ పటేల్స్‌ది లేదండి. డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ అని వేరే వాళ్ళదొచ్చింది. ఎందుకలా అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈ వెబ్‌సైట్స్‌లో ఫైండ్ ఔట్ చేసింది ఏఐ. అందుకని వీళ్ళని చూపిస్తుంది టాప్‌లో. ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్స్‌లో ఎస్‌సీఆర్‌పీ అల్గారిథం బేస్ చేసుకొని
మనకి ఇక్కడ రిజల్ట్స్ వచ్చినాయనమాట. ఇట్లా ఇప్పుడు మనము 2 వేస్‌గా టార్గెట్ చేయాలి. లైక్ ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్స్‌లో రావాలి. అలాగే ఏఐ రిజల్ట్‌లో కూడా రావాలి. ఇట్లా అల్గారిథమ్‌ని బేస్ చేసుకొని మనం ర్యాంకింగ్ చేసుకోవాలనమాట. ఈ గూగుల్ అల్గారిథమ్ ఎక్కువగా రెలవెన్స్‌కి హై ప్రయారిటీ ఇస్తది. క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తుందనమాట. అలాగే ఎండ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కన్సిడర్ చేస్తది. ఎవరైతే ఎక్కువ సేపు మన వెబ్‌సైట్‌లో స్పెండ్ చేస్తున్నారో అలాంటివి కన్సిడర్ చేస్తది. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా వచ్చి ఒక 1 ఆర్ 2 సెకండ్స్, 3 సెకండ్స్, 1 మినిట్ లోపల ఎగ్జిట్ అయిపోతారో అలాంటి వెబ్‌సైట్స్‌ని గూగుల్ అల్గారిథమ్ ఒకవేళ కంటెంట్ నాట్ వర్తబుల్ అని చెప్పేసి వాళ్ళని ఇగ్నోర్ చేసేస్తది. అట్లా ఇప్పుడు అల్గారిథమ్ అనేది అప్డేట్ అయింది. నెక్స్ట్ మనకి కొన్ని అల్గారిథమ్స్ నేమ్స్ ఇక్కడ ఇచ్చారు. పండా, పెంగ్విన్, హమ్మింగ్ బర్డ్ ఇట్లా ఇంకా చాలా అల్గారిథమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ ఒక్కొక్క అల్గారిథము ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్‌ని చేస్తదనమాట. ఈ పండా అల్గారిథమ్ వచ్చేసరికి లో క్వాలిటీ కంటెంట్ ఉంటే మన వెబ్‌సైట్‌లో రానివ్వదనమాట. లైక్ పెనలైజ్ చేస్తది మన వెబ్‌సైట్‌ని. లో క్వాలిటీ కంటెంట్ అనేది ఉండకూడదు. లో క్వాలిటీ కంటెంట్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే కీవర్డ్స్ ఒకటి తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఇవ్వడం గానీ, లేకపోతే మనం తీసుకున్న వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే క్వెషన్‌కి అది తప్ప ఆన్సర్ అంతా రాయడం గానీ, లేకపోతే దాన్ని ఎలాబరేట్ చేసి మన ఇష్టం వచ్చినట్టు వేరే వేరే వర్డ్స్‌ని ఎగ్జాక్ట్ ఆన్సర్ లేకుండా దాన్ని పెద్ద ఒక పేజీ అంతా రాయడం గానీ, ఇట్లాంటివన్నీ చేస్తే అది లో క్వాలిటీ కంటెంట్ కింద తీసుకుంటది. ఇప్పుడు మనం క్వెషన్ అడిగామంటే దానికి ఎగ్జాక్ట్‌గా క్వెషన్‌కి 1 ఆర్ 2 లైన్స్‌లో ఆన్సర్ దొరకాలనమాట. అట్లా ఉండాలి. అట్లా కంటెంట్ లేని సైట్స్ అన్నిటిని లో క్వాలిటీ కంటెంట్ కింద రిమూవ్ చేసేస్తది. అలాగే పెంగ్విన్ టార్గెటెడ్ స్పామీ బ్యాక్‌లింక్స్. స్పామ్ బ్యాక్‌లింక్స్ అంటే ఏంటంటే లైక్ లో క్వాలిటీ కొన్ని స్పామ్ వెబ్‌సైట్స్ నుంచి లింక్స్ తీసుకోవడం గానీ, లేకపోతే మనకి రిలేటెడ్ కాని కేటగరీస్ నుంచి తీసుకోవడం గానీ, పేమెంట్ చేసి లింక్స్ తీసుకోవడం గానీ, ఇవన్నీ గూడా స్పామ్ బ్యాక్‌లింక్స్ కిందకొస్తాయి. ఈ స్పామ్ బ్యాక్‌లింక్స్ రిమూవ్ చేస్తుందనమాట. ఈ అల్గారిథమ్స్ ఎప్పుడంటే ఈ పండా అల్గారిథమ్ తీసుకొచ్చింది 2011లో. ఈ పెంగ్విన్ అల్గారిథమ్ వచ్చింది 2012లో. హమ్మింగ్ బర్డ్ ఇది వచ్చేసింది 2013లో. ఇంప్రూవింగ్ ద సెమాంటిక్ సెర్చ్ క్యాపబిలిటీస్. మనం సెర్చ్ చేసిన కీవర్డ్‌ని బేస్ చేసుకొని అవుట్‌పుట్ రావడానికి ఈ రిజల్ట్ అనేది యూజ్ అవుతది. అండ్ ఇదొచ్చేసి బీఈఆర్‌టీ దీని వచ్చేసి ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ లైక్ ఏఐకి రిలేటెడ్‌గా ఉంటది కొంచెం. ఏఐ రిజల్ట్ రావడానికి ఈ అల్గారిథమ్ అనేది మనకి యూజ్ అవుతదనమాట. ఇంకా మనకి ఇంకా కొన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి. బట్ మేజర్‌గా మనం యూజ్ చేసేవి లైక్ మొబైల్ ఆప్టిమైజేషన్‌కి ఒక అల్గారిథమ్ ఉంటది. లైక్ ఒక వెబ్‌సైట్ స్పీడ్ చెక్ చేసుకోవడానికి ఇట్లా డిఫరెంట్ అన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని వీటి గురించి మీరేమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ అల్గారిథమ్స్ గురించి లైక్ గూగుల్‌లో సెర్చ్ చేయండి. చాట్ జీపీటీలో మేబీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి వీటి గురించి. అల్గారిథమ్ ఇప్పుడు ఉన్న రీసెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చేసి గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. లేకపోతే డైరెక్ట్‌గా నేమ్ లేకుండా అల్గారిథమ్ అప్డేట్స్ వస్తుంది కదా! ఇక్కడ సెర్చ్ ఇంజిన్ జర్నల్. ఈ జర్నల్‌లో ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ వస్తది మనకి రీసెంట్ అప్డేట్స్ ఏమున్నాయన్నీ. ఎస్‌సిఓకి సంబంధించి పెయిడ్ మీడియాకి, కంటెంట్‌కి, సోషల్ మీడియాకి అన్నిటికి ఇన్ఫర్మేషన్ వస్తది. ఇక్కడ ఫిబ్రవరి 5న అప్డేట్స్ ఇక్కడ పోస్ట్ చేశారు. కోర్ అప్డేట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనము ఇదైతే చాలా టైం పడుతది. ఎప్పుడన్నా మీకు ఫ్రీ ఉన్నప్పుడు వీటి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా
చూసుకోండి. రీసెంట్ అప్డేట్స్ అయితే మేబీ మనకి చాట్ జీపీటీలో రావు. బట్ చాట్ జీపీటీలో మీకు మీరు దాని గురించి తెలుసుకోవాలి. ఎప్పుడొచ్చింది, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే చాట్ జీపీటీలో చూసుకోవచ్చు. బట్ లేటెస్ట్ అప్డేట్స్ మాత్రం ఈ సెర్చ్ ఇంజిన్ జర్నల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడే మనకి వస్తాయి అనమాట. లేటెస్ట్ ఆల్ న్యూస్, ఎస్సీఓ న్యూస్, ఎస్సీఓ ఫండమెంటల్స్, గూగుల్ ఎక్స్ప్లెయిన్ వై ఇట్స్ మే నాట్ యూజ్ ఏ సైట్ మ్యాప్, ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ మీకు ఇదేంటంటే కొంచెం ఎస్సీఓ కంప్లీట్ అయినాకైతే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఈ సైట్ మ్యాప్స్ అంటే ఏంటి, లైక్ ఏం రికమెండేషన్స్ కావాలి, ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలంటే కొంచెం మనకి ఎస్సీఓ అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ పేజ్ అన్నా కంప్లీట్ అయితే కానీ మీకు ఇవన్నీ అర్థం కావు. బట్ ఈ సైట్ అయితే మీరు సేవ్ చేసుకోండి. తర్వాత మనకి ఎస్సీఓ కంప్లీట్ అయినాక మీరు ఫ్రీ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు. దీంట్లో ఈ సెర్చ్ ఇంజిన్ అల్గారిథమ్స్ గురించి మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే వస్తాయి కానీ చాలా రేర్గా వస్తుంది. మనం ఒక 50 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అందులో 1 or 2 మెంబర్స్ మాత్రమే మనల్ని ఈ అల్గారిథమ్స్ అప్డేట్స్ ఇవన్నీ అడుగుతారు. కొంతమంది తెలుసా, ఏమేమి తెలుసు అని అడుగుతారు. కొంతమంది రీసెంట్ అప్డేట్స్ ఏమని అడుగుతారు. మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ అదొక్కటే ఉంటుంది. వాట్ ఈస్ ద రీసెంట్ అప్డేట్స్ అని గూగుల్ అల్గారిథమ్స్ అని. ఏ అల్గారిథంలో ఏది రీసెంట్ వచ్చిందో అది చెప్తే సరిపోతుంది. పర్టికులర్గా ఈ అల్గారిథంలో ఏ అప్డేట్ వచ్చింది, ఈ అల్గారిథంలో ఏ అప్డేట్ వచ్చింది అనేది మ్యాక్సిమం అడగరు. వాళ్ళు రీసెంట్ అప్డేట్ ఏంటి అల్గారిథం అనే ఒక క్వశ్చన్ అడుగుతారు. బిఫోర్ ఇంటర్వ్యూ మనం ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకున్నా ఏఐలో అడిగిన రీసెంట్ అప్డేట్స్ ఏంటి అనేది చూపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. సిమాంటిక్ సెర్చ్ ఇంటెంట్ అండర్స్టాండింగ్ అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే రిఫైన్డ్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ మోడరేషన్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కీ అల్గారిథం అప్డేట్స్. చిన్న చిన్న అప్డేట్స్ అనేవి ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయి అనమాట. స్మాల్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. బట్ అవి మనకు పెద్దగా ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. అవి అవసరం లేదు. ఎక్కువగా మనకి ఎఫెక్ట్ చేసే ఏంటి అంటే సిమాంటిక్ అప్డేట్ వచ్చేసి సిమిలర్ సర్చ్ ఇంటెంట్, ఇది మనకి మేజర్ అప్డేట్ అనమాట. చిన్న చిన్న అప్డేట్ని మనం పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మేజర్ అప్డేట్ ఏది ఉంటుందో అది అప్డేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా యూజర్ ఇంటెంట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ క్రాప్ వెబ్ వైటల్స్ అంటే వెబ్సైట్ స్పీడ్ కానీ ఇంటెన్సిటీ కానీ లేక విజువల్ స్టెబిలిటీ కానీ ఇవన్నీ కూడా క్రాప్ వెబ్ వైటల్స్ అని వస్తాయి. ఇది మనకి టూల్ ఉంది గూగుల్ సర్చ్ కన్సోల్ అని, అక్కడ వస్తుంది. అక్కడ చూపిస్తాం ఈ దానికి వచ్చేసి క్రాప్ వెబ్ వైటల్స్ అనేది. తర్వాత ఈఏటి అంటే ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, అథారిటీ అండ్ ట్రస్ట్ వర్తీనెస్. ఇది దేనికి మనకి యూజ్ అవుతుందంటే కంటెంట్ చెక్ చేసుకోవడానికి, కంటెంట్ క్వాలిటీ చెక్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ అప్డేట్ వచ్చింది కదా, ఈ ఏ జనరేటెడ్ కంటెంట్ మోడరైజేషన్కి ఇక్కడ వచ్చిందనమాట మనకి. ఇక్కడ దీని గురించి ఆర్టికల్, ఇది ఎస్సీఓ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్, పెనలైజ్ ద కంటెంట్, ఎలాంటి కంటెంట్ని ఇది చేస్తుంది, దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చారు. కంటెంట్ షుడ్ బి పర్సనల్ అండ్
ఇక్కడ మనకేంటంటే మనకి ఏఐ వచ్చేసేసరికి కాపీ కంటెంట్ గానీ, లేకపోతే ఏం లేకుండా ఒరిజినల్ కంటెంట్ అనమాట. ఇది చూసుకోవాలి. అలాగే హ్యూమన్ సెంట్రిక్ కంటెంట్ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఏఐతో కంటెంట్ రాసినా కూడా కొంచెం యూనిక్‌గా ఉండేలా చూడాలి. అది ఎలా మనం కంటెంట్ ఎడిట్ చేసుకోవాలనేది కంటెంట్ రైటింగ్‌లో చూస్తాం. ప్రస్తుతానికి మనకున్న అప్డేట్ ఏంటంటే కంటెంట్ బేస్ మీద మాత్రమే ఉంది. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇదే అప్డేట్ ఉంది. లైక్ యూజర్ ఇంటెంట్ బేస్డ్ మీద కంటెంట్ అంటే ఏఐ సైడ్‌కొచ్చేసరికి కొంచెం హ్యూమన్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఉండాలనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఏఐ ఇచ్చిన కంటెంట్‌ని మనం పోస్ట్ చేయకుండా దాన్ని కొంచెం ఎడిట్ చేసి మోడిఫికేషన్ చేసుకొని మనం కంటెంట్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. మన కంపెనీకి తగ్గట్టుగా పర్సనలైజ్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి కొన్నిసార్లు ర్యాంక్ డ్రాప్ అవుతుంది గదా! దానికి సంబంధించిన అనాలిసిస్ ఎక్కడెక్కడ ర్యాంక్ డ్రాప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు వర్క్ చేశారు. మీ వెబ్‌సైట్ వచ్చేసి టాప్‌లో ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సడెన్‌గా ఇదే వెబ్‌సైట్ డ్రాప్ అయిపోయింది. దానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అంటే మోస్ట్‌లీ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ మనం టెక్నికల్ ఎస్‌ఈఓలో చూస్తాం. తర్వాత బ్రోకెన్ లింక్స్ బ్రోకెన్ అయిపోవడం. అంటే ఆల్రెడీ మన వెబ్‌సైట్‌లో ఉన్న లింక్స్ వర్క్ అవ్వకుండా ఉండడం. లింక్ ఉంటది కానీ ఓపెన్ చేస్తే వర్క్ అవ్వదనమాట. పూర్ సైట్ స్ట్రక్చర్. మన వెబ్‌సైట్ స్ట్రక్చర్ ప్రాపర్‌గా లేకపోవడం. తర్వాత స్లో పేజ్ లోడింగ్ టైమ్. ఇప్పుడు మనం వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ఇమ్మీడియేట్‌గా ఓపెన్ అవ్వాలి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. బట్ అది స్లోగా లోడ్ అవుతుందనుకోండి, మన వెబ్‌సైట్ ర్యాంక్ అనేది డౌన్ అయితది. ఈ వెబ్‌సైట్ స్ట్రక్చర్ గాని, బ్రోకెన్ లింక్స్ గాని, పేజ్ లోడింగ్ కానీ మనకి ఎలా తెలుస్తుంది అంటే టూల్స్ ఉంటాయి. టూల్స్ యూజ్ చేసుకొని చెక్ చేస్తాం. మనకు నార్మల్‌గా మనకు తెలీదు. అది ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌ని ఇలా ఓపెన్ చేయగానే అంటే చాలా స్లో అయితే మనం అబ్జర్వ్ చేయగలుగుతాము. కానీ బ్రోకెన్ లింక్స్ సైట్ మొత్తంలో చాలా పేజెస్ ఉంటాయి. ఏ పేజ్‌లో బ్రోకెన్ లింక్ ఉందో మనకు తెలీదు. ఇట్లా ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది. బట్ ఇది స్లో ఉందా, ఫాస్ట్ ఉందా అనేది మనము టైం మెజర్ చేయలేం. ఇందులో బ్రోకెన్ లింక్స్ ఎక్కడున్నాయో మనం మెజర్ చేయలేము. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలంటే మనకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. మన సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే లైక్ అబౌట్ అస్ పేజ్ ఎలా ఉంది, కాంటాక్ట్ అస్ పేజ్ ఎలా ఉంది, హోమ్ పేజ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా స్ట్రక్చర్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేవా? ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ టూల్ ఇష్యూస్. ఇవి మనం టూల్స్ యూజ్ చేసే చేస్తాం. తర్వాత అల్గారిథమ్ అప్డేట్స్. ఏదైనా అల్గారిథమ్ అప్డేట్ వచ్చినప్పుడు మన వెబ్‌సైట్ అనేది ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతే అప్పుడు ఏం అప్డేట్ వచ్చింది, మనం ఏం వర్క్ చేస్తున్నాం దాన్ని అనాలిసిస్ చేసుకొని చేంజ్ చేసుకుంటాం అనమాట. పెనాల్టీస్ మాన్యువల్ యాక్షన్ డ్యూ టు ద పాలసీ వయోలేషన్. ఈ కంటెంట్ ఏదైనా యాడ్ చేసినా స్పామ్ బ్యాక్ లింక్స్ యాడ్ చేసినా మనకి మాన్యువల్‌గా గూగుల్ టీమ్ ఫైండ్ ఔట్ చేసింది అంటే అలా కూడా మనకి డ్రాప్ అవుతుంది. ఇవన్నీ కూడా బిఫోర్ స్టార్టింగ్ ఎస్‌ఈఓ బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇందులో మనం డిస్కస్ చేసాము ఆన్ పేజ్ ఎస్‌ఈఓ. ఇక్కడ రిజాల్వ్ ద టెక్నికల్ ఇష్యూస్. ఇక్కడ ఈ టెక్నికల్ ఇష్యూస్‌ని ఫైండ్ ఔట్ చేసినప్పుడు మనం వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం. వెబ్‌సైట్‌లో బ్రోకెన్ లింక్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడ బ్రోకెన్ లింక్ ఉందో దాన్ని డిలీట్ చేయడమా, రిమూవ్ చేయడమా, లేకపోతే రీకన్‌స్ట్రక్ట్ చేయడమో చేస్తాం. అప్పుడు మన వెబ్‌సైట్‌లో ఆన్ పేజ్‌లోకెళ్తాం అన్నట్టు ఫిక్స్ చేయడానికి. తర్వాత అవుట్‌డేటెడ్ కంటెంట్ ఏమన్నా ఉంది అంటే ఆ కంటెంట్‌ని రిమూవ్ చేసి కొత్త కంటెంట్ ఆ ప్లేస్‌లో యాడ్ చేయడం. అది ఆన్ పేజ్‌లో చేస్తాము. అలాగే క్రాప్ వెబ్ వైటల్స్ లైక్ వెబ్‌సైట్ రిమైనింగ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఆన్ పేజ్‌లో చేస్తాం. టెక్నికల్ ఎస్‌ఈఓలో ఫైండ్ ఔట్ చేసిన ఎర్రర్స్‌ని రిజాల్వ్ చేయాలి అంటే ఆన్ పేజ్‌లోకెళ్తాం. నెక్స్ట్ ఆఫ్ పేజీ. ఆఫ్ పేజీలో ఇష్యూస్ వచ్చినాయనుకో ఎలా ఫిక్స్ చేస్తామంటే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము టూల్స్‌ని యూజ్ చేసుకొని బ్యాక్ లింక్స్ ఏమన్నా హార్మ్‌ఫుల్ బ్యాక్ లింక్స్ ఉన్నాయా, టాక్సిక్ బ్యాక్ లింక్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని డిజర్వ్ టూల్ ఉంటది. లైక్ ఇది కూడా సెర్చ్ కన్సోల్‌లో ఉంటది. లింక్‌ని డిజర్వ్‌లో మనం పేస్ట్ చేస్తే గూగుల్ వాళ్ళే ఆ లింక్‌ని రిమూవ్ చేస్తారన్నమాట. తర్వాత హై క్వాలిటీ బ్యాక్ లింక్స్‌ని మనము క్రియేట్ చేసుకుంటాం. రెలెవెంట్ బ్యాక్ లింక్స్‌ని. అంటే
స్ట్రెంత్, సోషల్ మీడియా సిగ్నల్స్ అండ్ బ్రాండ్ ప్రజెన్స్. ఇవన్నీ కూడా మనము ఆఫ్ పేజ్ యాక్టివిటీ కిందకి చేస్తాం. ఆఫ్ పేజ్ యాక్టివిటీ, ఆన్ పేజ్ యాక్టివిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆన్ పేజ్ అంటే మనం వెబ్సైట్ లోపల వర్క్ చేస్తాము. ఆఫ్ పేజీ అంటే వెబ్సైట్ బయట వర్క్ చేస్తాం. ఇప్పుడు ఆఫ్ పేజీ చేసేటప్పుడు మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అవసరం లేదు మన వెబ్సైట్కి. జస్ట్ ఇక్కడ నుంచి ఇది తీసేసుకొని ఇక్కడ నుంచి మనం వెబ్సైట్ తీసేసుకొని ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసేస్తాం. కానీ ఆన్ పేజ్ చేయాలంటే మనకి లాగిన్ డీటెయిల్స్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం లాగిన్ చేసుకొని అప్పుడు ఆ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేస్తాం. ఎట్లా చేస్తాం అనేది మనం ఆఫ్ పేజ్ చూసినప్పుడు అప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. జస్ట్ ప్రస్తుతానికి మనం స్టార్ట్ చేయబోయే వరకు ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఫస్ట్ మనకి ఈ కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, వెబ్సైట్కి కంటెంట్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ మన బిజినెస్ ఏంటో తెలుసుకోవాలి. మనం వర్క్ చేయబోయే వెబ్సైట్ ఏ బిజినెస్కి రిలేటెడ్, అలాగే ఆ బిజినెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్కి మనం ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి, ఇది మనకి మేజర్ ఇంపార్టెంట్. దాన్ని హూక్ అంటారు లేదా పెయిన్ పాయింట్ అంటారు. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్, లైక్ ఆ సొల్యూషన్స్ ఎలా ఇస్తాము, ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది, ఏ పర్టికులర్ పాయింట్లో మనం యూజ్ చేస్తాము, లైక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి. క్వశ్చన్స్ అయితే ఇవే ఉంటాయి కంటెంట్ రాసేటప్పుడు. లైక్ 360 యాంగిల్స్లో మనం కంటెంట్ని కవర్ చేయాలి. ఫస్ట్ అసలు వాట్ ఈజ్, వై, వేర్, వెన్, హౌ, ఇట్లా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ అనేది కవర్ చేసుకోవాలి. అట్లా అంటే ఒకే రోజు మొత్తం రాసేస్తామంటే అట్లా కాదు. మనం ఒక క్యాలెండర్ క్రియేట్ చేసుకుంటాము. ఆ క్యాలెండర్ ప్రకారమే మనం కంటెంట్ రాస్తాం. మనకి డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ అనేది ప్రాపర్గా లేకపోతే మనం ఎంత వర్క్ చేసినా కూడా వేస్ట్. కాబట్టి కంటెంట్ మనం హై ప్రయారిటీ ఇస్తాం దానికి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు కదా, కంటెంట్కి మనం ఎలా తీసుకోవాలంటే బిజినెస్ టు కస్టమర్, B2C అంటారు. బిజినెస్ టు కస్టమర్ అంటే లైక్ మనము ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నాము ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ, అది బిజినెస్ టు కస్టమర్. డైరెక్ట్గా బిజినెస్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాము అనుకోండి, సర్వీసెస్ డైరెక్ట్గా బిజినెస్ నుంచి కస్టమర్కి వెళ్తుంది. అదే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనుకోండి, అది బిజినెస్ టు బిజినెస్ అవుతుంది, కస్టమర్స్కి ఇవ్వరు అనమాట. అంటే ఒక బిజినెస్ సాఫ్ట్వేర్, ఒక HRM సాఫ్ట్వేర్ డిజైన్ చేశారనుకో, అదేంటంటే హెచ్ఆర్ యాక్టివిటీస్ చూడడానికి. వాళ్ళు క్లయింట్ లైక్ అతను ఇంకొక బిజినెస్ ఓనర్కి మాత్రమే సేల్ చేయగలుగుతాడు, ఎండ్ కస్టమర్స్కి సేల్ చేయలేరు అనమాట. ఒక బిజినెస్ నుంచి ఇంకొక బిజినెస్కి ఇచ్చేది బిజినెస్ టు బిజినెస్, దాన్ని B2B అంటారు. B2C అంటే బిజినెస్ డైరెక్ట్గా కస్టమర్స్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు బిజినెస్ టు కస్టమర్కి కంటెంట్ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి. ఆడియన్స్ ఎనాలిసిస్. ఫస్ట్ ఆడియన్స్ని ఎలా ఎనాలిసిస్ చేయాలి. మనము ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, గూగుల్ ఎలా మనం కంటెంట్ని తీసుకుంటామో, ఎలా మనం ప్లానింగ్ చేస్తామంటే ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్, ఇవి రెండు బేస్ చేసుకొని కంటెంట్ తీసుకుంటాం. లైక్ గుడ్ ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. యూజర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ లైక్ చేస్తున్నారు, ఇలా కంప్లీట్గా యూజర్ని బేస్ చేసుకొని మనం కంటెంట్ అనేది రాస్తాం. ఇందులో వచ్చేసి మనకు కంటెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. లైక్ అంటే ఆర్టికల్స్ రాస్తాము, బ్లాగ్స్ రాస్తాము, ఇమేజెస్ రాస్తాము, ఇన్ఫోగ్రాఫిక్స్ చేస్తాము, వీడియోస్ చేస్తాము, ట్యుటోరియల్స్ క్రియేట్ చేస్తాము, లైక్ క్విజ్లు కానీ, పోలింగ్ పెట్టడము, ఇట్లా ఇంకా మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకొని కంటెంట్ అనేది క్రియేట్ చేసి మనం ఏదో ఒక విధంగా మన ఎండ్ యూజర్స్ని
హోల్డ్ చేసేలాగా ఉంటదనమాట. లైక్ ఎంగేజ్ చేయాలి మన పోస్ట్ తోటి. ఇది మన హై ఇంపార్టెంట్ అండ్ టార్గెటింగ్ పాయింట్. మన ఎండ్ యూజర్‌ని మన పోస్ట్ చూడగానే ఒక అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ అన్నా అతన్ని హోల్డ్ చేసేంత స్ట్రాంగ్ కంటెంట్ అనేది మనం రాసుకోవాలి. తర్వాత అలాగే పర్సనలైజ్డ్ కంటెంట్ అంటే ఒక కంటెంట్ చూడగానే మాక్సిమం అది వాళ్ళ పర్సనల్‌గా అనిపించేలాగా అంటే ఒక బిజినెస్ ఓనర్ చూసాడనుకోండి. తనకేంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాము అంటే అతనికి లీడ్స్ రావట్లేదనుకోండి. మీకు లీడ్స్ రావట్లేదా? మీకు లీడ్స్ మీ బిజినెస్‌లో మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనుకోండి. ఈ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి కనెక్ట్ అవుతది. కొంతమందికి లీడ్స్ బానే వస్తాయి. సేల్స్ కూడా అవుతుంటాయి. కానీ వాళ్ళ బిజినెస్‌ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటారు వేరే ప్లేసెస్‌కి. అక్కడ వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతారు. అలాంటివి మనం మళ్ళీ టార్గెట్ చేస్తామనమాట. ఇట్లా వన్ బై వన్ మనము పర్సనలైజ్డ్‌గా వాళ్ళని ట్రిగ్గర్ చేసేలాగా వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏముంటాయో అవి తీసుకొని వాళ్ళని ట్రిగ్గర్ చేయాలి. అప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యి మన కంపెనీకి రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువుంటాయనమాట. అవి ఎలాంటి కంటెంట్ రాయాలి అనేసి రాదు కదా! బెస్ట్, ఆ స్ట్రెంగ్త్స్ అండ్ హౌ టు ఇట్లాంటి వర్డ్స్‌ని మనం యూజ్ చేసి కంటెంట్ అనేది పిల్లర్స్ అనమాట. మన కంటెంట్ పిల్లర్స్ జనాల్ని అట్రాక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే పిల్లర్స్ అనమాట కంటెంట్‌కి. కంటెంట్ క్వాలిటీ ఎలా చెక్ చేస్తారంటే ఎక్స్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పర్టైటిస్, ఆహ్, అథారిటీస్ అథారిటీనెస్ అండ్ ట్రస్ట్‌వర్తీనెస్. లైక్ ఎక్స్‌పీరియన్స్ అంటే షో ద ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. అండ్ టెస్టిమోనియల్స్. ఇక్కడ మనకి ఎవరైనా ఒక సర్వీస్ తీసుకున్నారనుకోండి. ఆ కస్టమర్ వచ్చి ఓకే. మాకు సర్వీస్ ఇక్కడ బావుంది. చేశారు. నాకు ఈ ప్రాబ్లమ్‌తో వచ్చాను. దీనికి సొల్యూషన్ వచ్చింది. ఇట్లా ప్రతి వెబ్‌సైట్‌కి మనకి టెస్టిమోనియల్స్ అనేవి ప్రెజెంట్ ఇంపార్టెంటే. ఈ టెస్టిమోనియల్స్ చూసే బిజినెస్ కన్వర్షన్స్ చాలా జరుగుతాయన్నమాట. ఇట్లా మన ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి. మనం ఎంతమందికి ఇచ్చాము, మన కస్టమర్స్ ఎంతమంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. ఇవంతా మన ఎక్స్‌పీరియన్స్ ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్‌పర్టీస్. ఎవరైతే మన దగ్గరికి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్నారో వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేలాగా ఉండాలి. తర్వాత అథారిటీనెస్, బిల్డ్ క్రెడిబిలిటీ, మన క్వాలిటీ ఇవన్నీ గూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. లైక్ ఇది వెబ్‌సైట్‌కి వర్తిస్తది. అట్ ది సేమ్ టైమ్ బిజినెస్‌కి గూడా ఆఫ్‌లైన్‌లో బిజినెస్‌కి గూడా వర్తిస్తదనమాట. మనం క్వాలిటీ ఇవ్వడము ఇవన్నీ గూడా. నెక్స్ట్ తర్వాత ఫైనల్‌గా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం. దీనికేంటంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి ప్రైవసీ పాలిసీస్ మెయింటైన్ చేయడము, అలాగే కస్టమర్ కేర్ సర్వీసెస్ ప్రాపర్‌గా ఉండడము, ఇవన్నీ గూడా మనల్ని వాళ్ళు బిలీవ్ చేయడానికి ఇవన్నీ గూడా మనకి యూజ్ అవుతాయన్నమాట. ఈ కంటెంట్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ అనేవి మనం దృష్టిలో పెట్టుకొని రాయాలి. లైక్ మన ఎక్స్‌పీరియన్స్ షోకేస్ చేయడము. సెకండ్ వన్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మనం రీచ్ అవ్వడము. థర్డ్ మన క్రెడిబిలిటీని ప్రూవ్ చేసుకోవడము. 4 ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం. ఈ 4 మన కంటెంట్‌లో ఎక్స్‌పోజ్ అవుతూ ఉండాలి. అప్పుడే మన కంటెంట్ అనేది హై క్వాలిటీ కంటెంట్ కింద గూగుల్ అల్గారిథం కన్సిడర్ చేస్తదనమాట. యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్ కంటెంట్. ఇట్లా కంటెంట్ అనేది ఇంక్లూడ్ ఎక్స్‌పర్ట్ కాంట్రిబ్యూషన్ ఆర్ రివ్యూస్ అండ్ ప్రొవైడ్ ద యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అండ్ అవాయిడ్ ఓవర్‌లీ ప్రమోషనల్ అండ్ మిస్‌లీడింగ్ క్లెయిమ్స్. ఇలాంటివనేవి మనము యూజ్ చేయకూడదనమాట. ఇక్కడి వరకు జస్ట్ మనము స్టాప్ చేద్దాం. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాము. ఇంకా కంప్లీట్ ఎస్‌సీఓ‌లోకైతే లేదు. ఎస్‌సీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఎలా థింక్ చేయాలి ఎస్‌సీఓ స్టార్ట్ చేసినాక. మనం ఎలాంటి ప్రాసెస్‌లో ఎళ్ళాలి అనే దానికి ఇది బేసిక్స్. జస్ట్ ఈ మెటీరియల్ కూడా నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఇక్కడి వరకు జస్ట్ ఒకసారి చూడండి.
నెక్స్ట్ మీరు ఎస్ఈఓ గురించి ఏమన్నా మీ ఓన్గా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ చూడండి. అలాగే అల్గారిథమ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మేబీ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇంకా మీకు కంప్లీట్గా ఆ టర్మినాలజీ ఏం తెలియదు కాబట్టి. అంటే జస్ట్ టైం వేస్ట్ చేయకుండా ఒకవేళ చూసారనుకోండి, రేపు మళ్ళీ నేను చెప్పేటప్పుడు మళ్ళీ మీకు ఈజీగా అర్థం అవ్వచ్చు. ఇప్పుడు అర్థం కాకపోయినా మీరేం టెన్షన్ పడొద్దు, అర్థం కావట్లేదు అట్లా అనేసి. ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ ఏదైనా ఒక టాపిక్ రివిజన్ ఏమైనా చేయాలా? హలో హలో అండి. ఎస్ మ్యామ్. అయ్యా ఓకేనా? ఇక్కడ వరకు ఇంకా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తే బెటర్ మనం ఒకసారి అంటే మెటీరియల్ ఒకసారి చదువుతామండి. సరే, మేము గ్రూప్లో పెట్టేస్తాను. మెటీరియల్ చదివితే మేము ఇంకా మనకి ఇంకా ఒక 2 days ఉంటుంది. తర్వాత మీకు ఇంకా అంటే అంత థియరీ కదా కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిస్తుంటది. బట్ ఈ వర్డ్స్ అన్ని ఒకసారి వినేసి మీరు పక్కన పెట్టేస్తే ఇంక నెక్స్ట్ నుంచి ఇవి యూజ్ చేసుకుంటే కాబట్టి ఇంత పెద్ద మెటీరియల్ చదవాల్సిన అవసరం ఉండదు. సేమ్ ఇదే మనము ప్రాక్టికల్గా కూడా యూజ్ చేస్తాము. ఒకసారి పెట్టేస్తాను. ఓకే, చిన్న క్వశ్చన్ అండి. లీడ్స్ అంటున్నారా? ఏంటంటే లీడ్స్ అంటే సోర్సెస్ ఆఫ్ మార్కెటింగ్, నాకు అర్థం కాలేదు అది ఏంటి అంటే. లీడ్స్ అంటే ఇప్పుడు మీరు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే బిజినెస్ ఓనర్, ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీకు కస్టమర్స్ రావాలన్నమాట. కస్టమర్స్ వస్తారు. ఆ కస్టమర్స్ ఎట్లా వస్తారు? మామూలుగా మీ బ్యూటీ పార్లర్ నేమ్ చూసి లోపలికి వచ్చేస్తారు. మామూలుగా వాళ్ళని నార్మల్గా మనం కస్టమర్స్ వచ్చారు అని నార్మల్గా యూజ్ చేస్తాం. అదే డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చేస్తారు? యాడ్ రన్ చేశారు, మా బ్యూటీ పార్లర్ ఇక్కడ ఉంది, మేము ఇవి సర్వీసెస్ ఇస్తున్నాము అని చెప్పి. దాన్ని చూసి కొంతమంది వస్తారు, అంటే డైరెక్ట్గా రారనమాట ఆఫీస్కి. వాళ్ళు ఏంటంటే అవి చూసి మీకు కాల్ చేయడము, ఫోన్ చేయడము చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళని డిజిటల్ మార్కెటింగ్ లీడ్స్ వచ్చినాయి అని చెప్తారనమాట. క్యాంపెయిన్స్ రన్ చేసినప్పుడు, లేకపోతే వెబ్సైట్స్ నుంచి వచ్చి వాళ్ళు కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు ఇంకా లీడే, వాళ్ళకి మనకి కన్వర్ట్ అవ్వలేదు, మన కస్టమర్స్ అవ్వలేదని. జస్ట్ ఓకే. అదే మనం ఏ సర్వీస్ తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకున్నా కూడా జస్ట్ ఎంక్వైరీ చేయడానికి వస్తారు. ఏంటి మీరు ఏమి ఇస్తున్నారు, ఎట్లా అని. అవన్నీ లీడ్సే అంటాం మనం. లీడ్ వచ్చింది అని తర్వాత వాళ్ళని మనం కన్వర్ట్ చేసుకున్నాక వాళ్ళు అప్పుడు మన కస్టమర్స్ కానీ మన క్లయింట్స్ కానీ అవుతారు. అల్గారిథం అంటే ఏంటండి? ఇప్పుడు క్లాస్లో చెప్తారు. అల్గారిథం అంటే మనకి ఒక సెర్చ్ ఇంజిన్ ఉందనుకోండి, అది ఎలా వర్క్ చేయాలి అనేది దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎలా ఇస్తారు అంటే త్రూ అల్గారిథం. ఇప్పుడు ఒక సెర్చ్ ఇంజిన్ ఉంది, కీవర్డ్ ఇవ్వగానే ఆ కీవర్డ్కి రిలేటెడ్ కంటెంట్ తీసుకురావాలి అనేది దానికి ఎలా తెలుస్తుంది? వాళ్ళు బ్యాక్ ఎండ్లో కోడ్ రాస్తారు, డెవలపర్స్. ఇప్పుడు మన వెబ్సైట్ ఉందండి, ఈ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే దీనికి కూడా కోడింగ్ రాస్తారు. దీన్ని నార్మల్ కోడ్ అంటారు. ఈ వెబ్సైట్లో ఇక్కడ ఈ మెనూ బార్ ఉంది, ఈ మెనూ బార్లో ఇక్కడ హోమ్ పేజ్ రావాలి, ఇక్కడ ఈ పేజెస్ రావాలి, ఇవన్నీ కూడా మనము బ్యాక్ ఎండ్లో కోడ్ రాస్తాం. కోడ్ మనకి ఎక్కడ కనపడదు, కానీ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. కానీ అదే ఈ సెర్చ్ ఇంజిన్ వర్క్ అవ్వాలి అంటే, గూగుల్ వర్క్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చింది అర్థం చేసుకొని, ఇక్కడ మనకి ఏమైతే కీవర్డ్ ఇస్తున్నామో ఈ కీవర్డ్ని అర్థం చేసుకొని, ఈ ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్లో సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఎవరిస్తారు అంటే అల్గారిథం ఇస్తుంది. దాన్ని కోడింగ్ అంటారు. దీంట్లో లాజిక్స్ ఉంటాయి. ఈ ఫార్మాట్లో వస్తే ఇలాంటి కంటెంట్ తీసివ్వాలి. ఇందులో వెబ్సైట్లో రాసేది నార్మల్ కోడింగ్ అండి, సింపుల్ కోడింగ్ రాస్తారు. బట్ అల్గారిథం దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆయనకి ఏం చూపించాలి, ఎల్స్ మళ్ళీ వేరేది ఏం చూపించాలి, ఇట్లా డిఫరెంట్ స్టెప్స్ని యూజ్ చేసుకొని
కోడింగ్ రాస్తారు. ఇదంతా కూడా మనకి సాఫ్ట్‌వేర్ వాళ్ళకైతే క్లారిటీ వస్తదనమాట. అందులో ఎలా రాస్తారు? ఏం రాస్తారు? ఎట్లా ఉంటదని. మనకయన్నీ ఏం అవసరం లేదు. ఆల్రెడీ డెవలప్ చేశారు. దాంట్లో వచ్చే అప్డేట్స్ మాత్రమే మనకి కావాలి. వాళ్ళేం అప్డేట్ చేశారు అనేది మాత్రమే కావాలి. ఇప్పుడు క్వాలిటీ బ్యాక్‌లింక్స్‌ని ఉంచి క్వాంటిటీ బ్యాక్‌లింక్స్‌ని రిమూవ్ చేయాలి అనేది మన వెబ్‌సైట్‌లో ఉన్నది చేయాలి అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి ఎలా అర్థమవుతదంటే వాళ్ళు రాసే కోడ్ అనమాట. సింపుల్‌గా అదొక సాఫ్ట్‌వేర్ కోడ్. బట్ దీంట్లో వెబ్‌సైట్‌కి రాసే కోడింగ్ వేరు అండ్ సెర్చ్ ఇంజిన్‌కి రాసే కోడింగ్ వేరు. సెర్చ్ ఇంజిన్ రాసే కోడింగ్‌ని అల్గారిథమ్ అంటారు. యాహ్! ఇంకేమైనా డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? గాయత్రి గారు మేడం ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం, అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. దివ్య గారు? మేడం. అది మెటీరియల్ చదివిన దాన్ని బట్టి తెలుస్తుంది మేడం. సరే. అర్థమయ్యి అర్థం అన్నట్టుంది ఒకసారి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్‌లో పెట్టేసేయండి. ఓకే మేడం. ఓకే మేడం. ఏం డౌట్స్ అయితే ఏం లేవు కదా? ప్రెజెంట్ ఏం సరే అండి. నేను మామూలుగా ఇది పెట్టేస్తాను. మెటీరియల్ పెడతాను. మీరు కొంచెం చూస్తే ఏదైనా చాట్‌జీపీటీలో అట్లా కూడా చూసుకోండి. ఇంకొంచెం అర్థమవుతది క్లియర్‌గా. యాహ్! మేడం. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. హ్మ్.